అర్థం అంటూ వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో జగన్ కష్టపడే వారికి ప్రాధాన్యత, నష్టపోయిన వారికి తోడుగా ఉంటాం. ఇవి మన పార్టీ, ఇది మన పార్టీ, మనందరి పార్టీ, మనం కలిసికట్టుగా నిర్మించుకున్న పార్టీ. జగన్ మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీలో అనుబంధ విభాగాలు చాలా కీలకం. గ్రామస్థాయి వరకు విస్తరించి ఆర్గనైజర్గా పనిచేయాలి. పిలుపునిస్తే గ్రామస్థాయి నుంచి కదలికి రావాలి. పార్టీ నిర్మాణంలో యువత, మహిళలు, రైతులకు భాగస్వామ్యం, సమన్వయం కోసం త్వరలో వర్క్షాప్ పెడతామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇసుక బంద్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులు ఖాళీ, అన్ని జిల్లాల్లోనూ తీవ్రంగా మారిన ఇసుక కొరత, చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్. లేని ఇసుక కోసం ఆన్లైన్ బుకింగ్ అంటూ బిల్డప్, అది కూడా 2 వారాలుగా నిలిపేత. అంతకుముందు ముందు జాగ్రత్తగా 80 లక్షల టన్నులు నిల్వ ఉంచిన గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందులో 40 లక్షల టన్నులు దోచేసిన టీడీపీ కూటమి నేతలు. ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా చెల్లించదని పచ్చ బ్యాచ్ ఉచితం పేరుతో భారీ దోపిడీ. అన్ని జిల్లాల్లో పూర్తిగా స్తంభించిన నిర్మాణ రంగం నిండా ముంచారని చంద్రబాబుపై ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఫైర్ అంటూ ఇది ప్లే గ్రౌండ్ కాదు స్టాక్ పాయింట్ అంటూ తిరుపతి జిల్లా మోగాళ్ళగుంటలో తెలుగు తమ్ముళ్ళు ఇసుకను దోచేయడంతో ఖాళీగా దర్శనమిస్తున్న స్టాక్ పాయింట్ని హైలైట్ చేశారు. లేకపోతే స్వచ్ఛ